హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇంజనీరింగ్ విద్య ద్వారా తన ప్రాముఖ్యతను చాటుకున్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకుందాం. విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న బెంగళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా ముద్దెనహళ్ళి అనే గ్రామంలో మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ అనే బ్రాహ్మణ దంపతులకి జన్మించారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు. 3 శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగేవారు. అతని తండ్రి సంస్కృత పండితుడు. 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించారు. ఆయన ప్రాథమిక విద్య చిక్కబళ్ళాపూర్లో జరిగింది. బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1881లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి BA పట్టా పొందారు. తరువాత పూణే సైన్స్ కాలేజ్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణుడయ్యారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత 23వ సంవత్సరంలో బొంబాయి ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా చేరిన తర్వాత భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసిందిగా ఆహ్వానం వచ్చింది. 1906-7 మధ్యకాలంలో అతన్ని భారత ప్రభుత్వం యెమెన్లోని అడెన్కి పంపించి అక్కడి నుండి పారుదల వ్యవస్థను, మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది. అతను నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. ఆయన హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి, విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలో జరిగింది. 1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేశారు. 1917వ సంవత్సరంలో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. తరువాత ఈ కళాశాలకు అతని పేరు పెట్టారు. ఇప్పటికీ యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా కర్ణాటకలోని పేరున్న విద్యాసంస్థల్లో ఒకటి. హైదరాబాద్లోని పత్తర్ఘట్టి నిర్మాణానికి డిజైన్ను ఆయన అందించారు. విశ్వేశ్వరయ్యకు అందినటువంటి పురస్కారాలు: 1911లో అతను కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితుడయ్యాడు. 1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. 1955లో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న ప్రదానం చేశారు. భారతదేశంలోని 8 విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.